కోసమే దేశంలో పెద్ద నోట్లను ప్రధాని మోదీ రద్దు చేశారని ఆరోపించారు రాహుల్ గాంధీ. నర్సాపూర్ జనజాతర సభకు హాజరైన రాహుల్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. మోదీ పాలనలో అదానీ, అంబానీకి మాత్రమే లాభం జరిగిందని మండిపడ్డారు. ప్రధాని మోదీ కొందరికే ప్రయోజనాలు అందించాలని చూస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు. కోటీశ్వర్లకు రుణమాఫీ చేసి రైతులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. ఏది ఏమైనా జూన్ 4న కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. अदानी जैसे लोगों के लिए काम किया। 10 साल हिंदुस्तान के एयरपोर्ट्स, पोर्ट्स, इंफ्रास्ट्रक्चर, डिफेंस इंडस्ट्री सारी की सारी नरेंद्र मोदी जी ने अदानी को दी। नरेंद्र मोदी जी ने अदानी जैसे लोगों के लिए काम किया। 10 साल हिंदुस्तान के एयरपोर्ट्स, पोर्ट्स, इंफ्रास्ट्रक्चर, डिफेंस इंडस्ट्री सारी की सारी नरेंद्र मोदी जी ने अदानी को दी। नरेंद्र मोदी जी ने మరోవైపు బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని అంటుందని ప్రజలకు వివరించారు రాహుల్. రిజర్వేషన్లు నిర్మూలించేందుకే బీజేపీ ప్రైవేటీకరణకు ఆజ్యం పోస్తుందని రాహుల్ మండిపడ్డారు. దేశంలో బడుగు బలహీన వర్గాలు, పేదలందరికీ భారత రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందని తెలిపారు. రాజ్యాంగం ఏర్పాటు కాకముందే పేదలు, అట్టడుగు వర్గాల వారికి హక్కు ఉండేది కాదని, వారందరికీ రాజ్యాంగమే హక్కులను కల్పించిందని అన్నారు. दो विचारधाराओं के बीच में है इंडिया अलायंस। राहुल गांधी, मल्लिकार्जुन खड़गे जी, रेवंत रेड्डी जी कहते हैं कि इसको बचाना है, इसकी रक्षा करना है। हम इस किताब की रक्षा करेंगे। कोई भी शक्ति इस किताब को डैमेज नहीं कर सकता है, खत्म नहीं कर सकता। भाई और बहनों, आपका जमीन का हक, आपको जो आरक्षण मिला, आपको जो सरकार में रोजगार मिलता है, पब्लिक सेक्टर, वो सब इधर से आया है। नरेंद्र मोदी चाहते हैं कि सारी की सारी राजनीति 22-25 लोगों के फायदे के लिए हो। उन्होंने पब्लिक सेक्टर को, सरकारी कंपनियों को प्राइवेटाइज किया। क्यों किया? रिजर्वेशन को हटाने के लिए किया। देश में और सरकार में ठेकेदारी प्रथा चलाते हैं। क्यों चलाते हैं? रिजर्वेशन को खत्म करने के लिए। लड़ाई इस बात की भी है, वो रिजर्वेशन। పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణనకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా ప్రతి పేద కుటుంబంలోని ఓ మహిళా బ్యాంకు ఖాతాలో నెలకు 8,500 చొప్పున ₹1,00,000 జమ చేస్తామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఆగస్టు 10 నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత కోసం కొత్త పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. में से एक महिला का नाम चुना जाएगा। ప్రతి కుటుంబం నుండి ఒక మహిళ పేరును ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. और उस महिला के बैंक अकाउंट में इंडिया गठबंधन की सरकार 10,000 नहीं, 50,000 नहीं,